ఓం తత్సతు. శ్రీగురుభ్యో నమః. కర్ణతాళానిలక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహంకారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చन्तముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన న్యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు తెలుగులోకి అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని ఈశ్వర గీతను ఈ కార్తీక మాసంలో మనము అధ్యయనం చేస్తున్నాము. గురుదేవులు మహా క్లిష్టమైనటువంటి బ్రహ్మ విద్యకు చెందినటువంటి ఈ ఈశ్వర గీతను సులభతరం చేసి పితృదేవత అర్చన ఆలంబనగా చేసుకుని సర్వజనులు అర్థం చేసుకోవడానికి అనువుగా ఒక సాధనను ఇచ్చారు. దానిని మనము సాధిస్తున్నాము. ఇప్పటి వరకు మనము శౌనకాది మహామునులు ఒక సత్రయాగంలో ఉన్నారని, ఆ యాగానికి సూత మహర్షి వెళ్ళాడని, ఆ సూత మహర్షిని వారు ఈశ్వర గీత కూర్మ పురాణం చెప్పమన్నారని, కూర్మ పురాణంలో ఉన్న ఈశ్వర గీతను చెప్పమని అడుగుతూ ఉంటే ఆయన తన గురువైనటువంటి వ్యాస భగవాను ప్రార్థించటము, ఆయన స్వయంగా అక్కడికి రావడము, వచ్చిన వారికి నమస్కారము చేసుకోవడము, వ్యాస భగవానుడు కుశల ప్రశ్నలు అయిన తరువాత ఆ మహామునులను అందరినీ కూడా ఆశీర్వదించిన తరువాత వారు ఈశ్వర గీతను చెప్పడం ప్రారంభించారు. పూర్వం వశిష్ఠుడు, శుక్రాచార్యుడు, కణాదుడు, వామదేవుడు, సనక సనందనాది మహర్షులు అందరూ కూడా బదరికా వనమునకు వెళ్ళి, అంటే ఇప్పుడు బదరీ క్షేత్రము ఉన్నది, దాన్ని బదరికా వనము అని అంటారు. ఆ బదరీ క్షేత్రము దగ్గర ఒకప్పుడు అది ఘోరమైనటువంటి అరణ్యము. ఆ అరణ్యములో వీరందరూ కూడా నిశ్చలమైనటువంటి శాంత మనస్సు కలిగి అక్కడ తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సు గమనించినటువంటి ఆ క్షేత్రానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు, ఆ క్షేత్రాధీశుడు, బదరికావనానికి పరమేశ్వరుడు అధిపతి. నిజానికి ఆ బదరికావనము దగ్గర నుంచి కేదార్నాథ్ ఇంకా పైన ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి కాశ్మీరంలో ఉన్నటువంటి ఆ స్వామి హిమలింగము వరకు కూడా, అమర్నాథము వరకు కూడా ఆ ప్రాంతము హిమాలయములు అన్నీ కూడా ఆ పరమశివునివే.
అయితే ఈ నరనారాయణులు అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటాము అని అంటే ఈయన వారికి ఇచ్చేసేసి కేదార్నాథ్నకు వెళ్ళారు. కనుక ఆ ప్రాంత అధిపతి పరమేశ్వరుడు. అయితే అక్కడ నరనారాయణులు ఉండడానికి అనుమతి ఇచ్చినవాడు ఈ పరమేశ్వరుడు అన్నమాట. కనుక ఆ వనంలో వీళ్ళు తపస్సు చేస్తున్నారు కాబట్టి ఒక ముని రూపంలో నరనారాయణులు ఇద్దరూ కూడా వెళ్ళారు. వచ్చినవాడు నారాయణుడు అని చెప్పని వారు కనుక్కున్నారు, నమస్కరించారు. నారాయణుడు అని కీర్తించారు, నమస్కరించారు. అక్కడ ఉన్నటువంటి మహామునులు, మహర్షులు అందరినీ కూడా తపస్సు చేస్తున్న వారిని ఆ నరనారాయణులు ముని రూపంలో ప్రశ్నించారు. మీరంతా ఏం చేస్తున్నారు, ఏమిటి, ఎందుకోసం ఈ తపస్సు చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు వారు చెప్పారు, నాయనా నారాయణ, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపానివి. మేము ఈ సంసారమునకు అతీతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందదలిచాము. ఈ సమస్త జగత్తుకు కారణమేమిటి? సంసారంలో సదా చిక్కుకునేవాడు ఎవడు? ఆత్మ ఎవరు? పరమాత్మ ఎవరు? ముక్తి అంటే ఏమిటి? అసలు ఈ సంసారానికి కారణం ఎవరు? సంసారంలో అందరూ చిక్కుకునేటట్లు చేసే ఆ నియామకుడు ఎవడు? సర్వసాక్షి ఎవడు? పరతత్వమైనటువంటి ఆ బ్రహ్మం ఎలా ఉంటుంది? ఇవన్నీ మాకు చెప్పు అని అడిగారు. ఇలా అడిగేసరికి వారు తమను నారాయణుడిగా తెలుసుకున్నారని గ్రహించిన నరనారాయణులు తమ నిజస్వరూపాన్ని ఆవిష్కరించారు. అయితే నారాయణుడు పక్కనే ఉన్నటువంటి నరుని తనలో లీనము చేసుకొని శంఖచక్రములు కౌస్తుభంతో లక్ష్మీదేవి సహితంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని చూసిన వెంటనే మునులందరూ కూడా నమస్కారం చేశారు, ఆయన్ని కీర్తించారు. కీర్తించిన తరువాత నారాయణుడు ఈశ్వర గీతను చెప్పటానికి ఉద్యుక్తుడు అవుతుండగా ఆ పరమాత్మ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటివి వారు అడిగిన ప్రశ్నలు. ఈ సంసారమునకు కారణమేమిటి? ఈ సంసారంలో చిక్కుకునేది ఎవరు? ఈ సంసారంలో చిక్కుకునేటట్లుగా చేసేది ఎవడు? ఎవరు సాక్షి అని ప్రశ్నలు వేశారు వాళ్ళు. అవి చాలా ముఖ్యమైనటువంటివి. వాటికి సమాధానాలే బ్రహ్మ విద్య. ఎప్పుడైతే నారాయణుడు తన నిజస్వరూపము చతుర్భుజములతోటి లక్ష్మీదేవి సహితంగా కౌస్తుభ మణిహారాన్ని ధరించి శ్రీవత్సాంకితుడై ఆయన కనిపించాడు, ఆయన ఆ మునులందరూ కూడా నమస్కరించుకున్నారు. తదనంతరము పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షం కావటంతో ఇక ఆ మునుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమయ్యేసరికి మునులందరూ కూడా ఆయన్ని కీర్తించారు. అవి ఈ కార్తీక మాసంలో మనము ఆ మునులు చేసినటువంటి శ్లోక రాజములను మనము స్మరించుకున్నాము. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. జయేశ్వర మహాదేవ, జయ భూతపతే శివ, జయ శేషమునీశాన తపసాభిప్రపూజిత, సహస్రమూర్తే విశ్వాత్మన్ జగద్యంత్ర ప్రవర్త
प्रवर्तक जयानंत जगज्जन्मत्राण संहार कारण सहस्रचरणेशान शंभो योगीन्द्रवंदिता जयाम्बिकापते देव नमस्ते परमेश्वरा। మహామునులు ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా కీర్తించారు. జయేశ్వర, మొట్టమొదటగా స్వామివారిని జయ ఈశ్వర, మహాదేవ, జయ భూతపతే, శివ, జయ అశేష మునీశాన, తపస అభిప్రపూజిత, సహస్రమూర్తే విశ్వాత్మనః జగద్యంత్ర ప్రవర్తక, జయ అనంత జగజ్జన్మత్రాణ సంహార కారణ సహస్రచరణేశాన శంభో యోగీంద్రవందిత జయ అంబికాపతే దేవ నమస్తే పరమేశ్వర. ఈ 3 శ్లోకములు శ్రీ కూర్మ మహాపురాణంలో ఉన్నటువంటివి. ఎవరైతే వీటిని చదువుకుంటారో వారు ఈ కార్తీక మాసంలో శివ సాన్నిధ్యంలో ఎవరైతే చదువుకుంటారో వారికి ఆ పరమేశ్వరుడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ 3 శ్లోకములు చదివిన మీదట, కీర్తించిన మీదటనే వశిష్ఠాది మహామునులు అందరికీ కూడా ఈశ్వర గీతను ఆ పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఏమని? జయ ఈశ్వర మొట్టమొదట. మహాదేవ ఆయన దేవతలందరికీ కూడా మహాదేవుడు. ఆయన భూతపతి శివ, అశేష మునుల చేత కూడా, మునులకు కూడా ఆయన ఈశుడు. తాపసుల అందరి చేత కూడా పూజింపబడేవాడు. సహస్రమూర్తి, అనేక మూర్తులు, 1000 మూర్తులు గల ఉన్నాయి ఆయనకి. విశ్వ ఆత్ముడు ఆయన. జగద్యంత్ర ప్రవర్తక. చాలామంది ఆయన ఆత్రత్రాణ పరాయణుడు అని, సంహారకుడు అని ఇలాంటివన్నీ అంటారు. అంతేకాదు అసలు ఈ జగత్తు అనేటువంటి యంత్రాన్ని నడిపేవాడు కూడా ఆయనే. ఆయన అనంతుడు, కాలస్వరూపుడు, కాలమునకు అతీతుడైనటువంటి వాడు కాలస్వరూపుడు. కాలము అని అంటే ఈ సమస్త జగత్తు కూడా సమయము కాలమునకు లోబడి ఉన్నది. ఆయన అతీతుడు, కాలస్వరూపుడు కనుక అనంతుడు. సహస్రచరణేశాన, ఆయనకు 1000 పాదములు ఉన్నాయి. 1000 పాదములు ఉన్నాయి. సహస్ర చరణ ఈశాన, లేకపోతే అన్ని చరాచర జగత్తుకు కూడా ఈశుడు అని కూడా చెప్పవచ్చు. శంభో యోగీంద్ర వందిత, యోగుల చేత నమస్కరింపబడుతున్నవాడు. జయ అంబికాపతే. నేను ఇంక ఇన్ని పేర్లు చెప్పి మళ్ళీ ఏమంటున్నారు, ఇగో పల్నాడు మొగడివి అంటున్నాడు.
అంబికాపతే నమస్తే పరమేశ్వర. ఇవి నామములు, జయ స్తోత్రములన్నమాట. స్వామివారికి ఈరోజు స్వామివారిని కీర్తించినటువంటి ఈ 3 శ్లోకములు మనము చదువుకుని స్వామివారికి ఈ ఈశ్వర గీతను ప్రసాదించమని మనం కూడా కోరుకుందాము. ఇక పరమేశ్వరుడు మహారహస్యాల్లో కల్లా రహస్యమైనటువంటి ఆ ఈశ్వర గీతను చెప్పబోతున్నాడు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.